ఈ విల్లులో ఈ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులు కూడా తమకే చెందేలా రాసి పెట్టారమ్మా మీ వారు. తీసుకోండి. ఆస్తి మొత్తం ఆడదాని పేరు మీద రాసిపోనాడు అదృష్టవంతుడు. ఇంత పెద్ద భారాన్ని ఎట్టా మోస్తావేటి? మొత్తం నాకు అప్పసిప్పి నేను పదిలంగా కాపాడతాను. ఏటి మాట్లాడవేటి? నువ్వు నీ పిల్ల బాగోగులు చూసుకుంటే చాలు. నా బిడ్డను ఎలా పెంచాలో నాకు తెలుసు. మీరు పొద్దుగుణికేలోపు ఇంటికి వెళ్ళిపోతే మీకే మంచిది. ఊర్లో చాలా తలలు తెగిపోతున్నాయని నేను విన్నాను. ఉమా, లోనికి పద. అన్న చచ్చిపోయి పట్టుమని 10 రోజులు కాలేదు. ఈలోగా ఆస్తి కొట్టేయడానికి కూడగట్టుకుని వచ్చారు కదయ్యా. మీదియో జన్మేనా? దివానా లేక దిక్కుమాలకు ఉంటాడు. ఎంత పెద్ద మాట అనేసి వెళ్ళిపోనాడా? ఓ అప్పలరాజు ఆగవా? ముందు అమ్మగారు జాతకాలు చూస్తున్నప్పుడు విచిత్రంగా అనిపించేది, కానీ ఇప్పుడు చాలా భయం వేస్తుందయ్యా. భయపడేలాగా ఏడ్చేస్తాందిరా. అయ్యా, ఈ ఇంట్లో బుజ్జని పెంపుడుకొక్క ఉండేదండి. అదో రోజు కనపడకుండా పోయిందండి. ఊరంతా తిరిగి ఎదిగామండి, ఎక్కడా కనపడలేదు. అయితే ఆ రాత్రేళ్ళ ఏటి జరిగిందంటే, బుజ్జి 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 రై, నువ్వు చెప్పేది నిజం అంతవా? సత్యప్రమాణకంగా చెప్తున్నానయ్యా. కుక్క చావుతో ఆగిపోలేదయ్యా ఇది. కొన్నాళ్ళు పిల్లలు ఏడుపు కూడా వినిపించింది. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి తడబడకుండా సమాధానం చెప్పండి. ఈ అమ్మాయి పుట్టగానే వాళ్ళ అమ్మగాని నాన్నగాని చనిపోయారా? అది నాకు తెలీదు. ఏ అవునయ్యా, వాళ్ళమ్మ ప్రసవించగానే చచ్చిపోనాది. ఆ విషయం తెలిసి పక్కూరు నుంచి చూద్దామని వస్తున్న అలాగే రైలు గుద్ది చచ్చిపోనాడు. ఈ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఈ ఊర్లో ఏమైనా అనర్థాలు జరిగాయా? ఏంటి రాజన్న ఇది? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు నువ్వు అడుగుతాడేంటి? కాస్త ఊరుకో బాబు. ఆయన నిజమే చెప్తున్నారు. జ్ఞాపకం ఉందా రాజన్న? ఆ పిల్ల పుష్పవతి అయినప్పుడే కదా మన ఊరు బడి కూలిపోయి ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అది మర్చిపోనానేటి? ఆయాల ఉన్న ఫలంగా లేచెళ్ళి ఆ ఘోరం చూసి నాకు కడుపు తరిగిపోనాది కాదేటి. ఈ అమ్మాయి పెనిమిటి ప్రాణాలతో ఉన్నాడా? ఏడు చెప్పేది. అందమైన అమ్మాయి గందా అని మనువాడి అమ్మాయిని పుట్టించి పట్నం వెళ్ళి పొట్ల మీద తిరిగి వచ్చినాడు. అదే అడగలేటి. మీరే చెప్పండి స్వామి, దీనికి ఏంటి పరిహారం?